షేక్ ఇబ్రాహిం నేను చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన మున్సిపల్ కౌన్సిల్ యొక్క కోఆప్షన్ సభ్యునిగా నా విధులను నిజాయితీగా మరియు శ్రద్ధగా నిర్వర్తిస్తానని చట్టం మరియు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తానని మున్సిపల్ కౌన్సిల్ యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు కృషి చేస్తానని మున్సిపాలిటీలలోని ప్రజల సంక్షేమాన్ని కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కోఆప్షన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశాను. మరి ఈ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక చేసినందుకు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారికి, మాజీ చైర్పర్సన్ తుండ్రు ప్రకాష్ గారికి, అలాగే ఏకగ్రీయంగా ఎన్నుకున్న 30 వార్డుల కౌన్సిలర్లందరికీ, చైర్మన్ గారికి, పెద్దవాడ నౌకా దుర్గారాణి గారికి, అలాగే కమిషనర్ గారికి, పురపాలక సంఘం ప్రజానికాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తుందని పార్టీ ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో నాకు ఓటు హక్కు వచ్చిన కాడి కూడా నేను తెలుగుదేశానికే ఓటు వేసుకుంటూ వచ్చాను. అంత నాకు తెలుగుదేశం అంటే అంత అభిమానం. ఆ అభిమానం నన్ను ఆ పార్టీ కూడా గుర్తించింది. గతంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చేశాను. తర్వాత మండపేట మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. అలాగే అమలాపురం పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా కూడా చేశాను. అలాగే ఎమ్మెల్యే గారు గుర్తించి నాకు కౌన్సిలర్గా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు నేను కౌన్సిల్కి రాలేకపోయాను. మళ్ళీ ఈరోజు ఈ అవకాశం నన్ను కౌన్సిల్లోకి రప్పించే అవకాశం ఎమ్మెల్యే గారు కలగజేసినందుకు ఆయనకి మా కమ్యూనిటీ తరఫున, ఎందుకంటే నేను నామినేషన్ వేసినప్పుడు ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందరూ కూడా సపోర్ట్ చేసి ఏకగ్రీయంగా నన్ను ఆమోదించి ఈ కౌన్సిల్లోకి వచ్చే అవకాశం కల్పించిన నా తోటి సోదరులు ముస్లింలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఏ అన్యాయం జరగదన్న ఉదాహరణ నేనే కాబట్టి, అందుకని ఏ మున్సిపాలిటీలో ఏ విషయం వచ్చినా ఆ విషయాన్ని పూర్తిగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నేను సహకరిస్తానని, నా పదవందుకు భిన్నంగా కాకుండా సపోర్ట్గా నిలుస్తుందని ఆశిస్తూ మళ్ళీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, ప్రకాష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమ్యూనిటీ సహకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు ఉంటుంది అనటానికి షేక్ ఇబ్రాహిం గారు కోఆప్షన్ సభ్యులుగా నియామకమే దానికి ఉదాహరణ. ఈ సందర్భంగా ఆయన కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడానికి
సహకరించినటువంటి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారికి, అలాగే మాజీ చైర్పర్సన్ చుండ్రు ప్రకాష్ గారికి, అలాగే ప్రస్తుతం ఉన్న చైర్పర్సన్ దుర్గారాణి గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్కి, అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే ముస్లిం సోదరులకి, అలాగే అందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈయన ఇబ్రహీం గారు మరి గతంలో తెలుగుదేశం పార్టీకి చాలా ఎనలేని కృషి చేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లాకి ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే వీరు అనేక సేవా కార్యక్రమాల్లో వారి యొక్క కృషి అభినందనీయం. వారికి మరిన్ని ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలోని ఇలాగే కష్టపడి పనిచేసే ఇబ్రహీం గారు లాంటి వ్యక్తికి ఈయన ఒక స్ఫూర్తిగా నిలిచి వారు గట్టిగా పనిచేయటానికి కూడా అవకాశం కల్పించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ రకంగా కూడా ఇబ్రహీం గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ స్థానికంగా ఉండే ముస్లిం సోదరులకి మరీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.